సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను రామచంద్రరావు కలవాల్సి ఉంది. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా రామంతపూర్ వెళ్లకుండా రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తార్నాకలోని నివాసంలో ఆయనను నిర్బంధించారు. నివాసం నుంచే మీడియాతో మాట్లాడిన ఆయన శక్తి స్కీమ్కు సంబంధించిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్న రామచంద్రరావు బకాయి పెట్టిందే ఆ పార్టీ ప్రభుత్వమని విమర్శించారు. విశ్వవిద్యాలయాలకు మన ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి నరేంద్ర మోదీ గారి యొక్క విద్యా వ్యవస్థ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ విశ్వవిద్యాలయాలకు వారు వచ్చారు. మన ఉస్మానియా విశ్వవిద్యాలయం చెప్పి నేను 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఏడాది అయిపోయింది, 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. ఈ యొక్క విద్యా వ్యవస్థని ఈ రోజు తెలంగాణలో బస్సు పట్టిపోయింది. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నటువంటి ఏవైతే కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇది మసబ్ ట్యాంక్ అయితే ఏంది, ఇటు పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి ఈ మన రామంతపూర్ అయితే ఏంది, ఇవన్నీ ప్రభుత్వ భూములు. మొత్తానికి పాలిటెక్నిక్ కోర్సు ఎత్తేసి ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి భూములు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు లేకుంటే ఒక ప్రైవేట్ దానికి ధారావతం చేయడానికి ఇవన్నీ కూడా స్కీమ్స్ వీళ్ళు చేస్తా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కీమ్ చేయట్లేదు. చివరికి విశ్వవిద్యాలయాల భూములు కూడా మింగటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది.